హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు 1 మంత్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాగా ఫ్రెష్గా అప్పుడే నూరినట్టుగా ఉండాలి అంటే ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తానండి. మీ అందరికీ చిట్కా తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, అయితే నేను కూడా చెప్తానండి. ముందుగా మనం అల్లాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. పై పొట్టు అంతా తీసేసుకొని ముక్కలు తరుక్కోవాలి. పై పొట్టుతో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి, కాకపోతే ఇసుక అనేది మాత్రం అసలు ఉండకుండా మనం శుభ్రం చేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలని కూడా మనం శుభ్రంగా తీసేసుకోవాలండి. పై పొట్టు అంతా తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే కర్రీస్ చాలా బాగుంటాయి, కానీ ఒకసారి మనకు అర్జెంటుగా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు కావాలన్నప్పుడు పేస్ట్ ఇలా తయారు చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేది ఎందుకంటే టేస్ట్ కోసం అండి. అదే టేస్ట్ సేమ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇస్తుందండి. మనం అల్లాన్ని వెల్లుల్లిపాయలు ఇలా శుభ్రం చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవటమేనండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, ముక్కల కింద కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కల కింద. ఈ వెల్లుల్లిపాయలు కూడా మనం వలవాలండి. అలా ఇలా ఒలుసుకున్న వెల్లుల్లిపాయలు అల్లము మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ లాగా అవుతుందండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు డబ్బా కానీ ఏదైనా ఎందులో అయినా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మనం రుబ్బుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మిక్సీ పట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండి ఫ్రెండ్స్, మంచి నూనె అనమాట అండి ఇది. ఒక 2 స్పూన్స్ ఆయిల్ మనం వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. మనం ప్యాకింగ్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అందులో పసుపు సాల్ట్ అవన్నీ వేస్తారండి. టేస్ట్ అయితే అసలు బాగుంటలేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు కూడా చాలా మోసం అనేది జరుగుతుంది కదా ఫ్రెండ్స్, అవి మన హెల్త్కి మంచిది కాదు. ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడల్లా తీసుకొని చికెన్, మటన్, ఫిష్ ఇందులోకైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా అప్పుడే నూరినట్టుగా తాజాగా ఉంటుందండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు కలిసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అల్లంలో మాత్రం స్టీల్ స్పూన్ అనేది అస్సలు పెట్టకూడదండి. మనకు కావాల్సినప్పుడే అల్లంలో స్పూన్ అనేది పెట్టి తీసుకోవాలి తప్ప స్పూన్ పెట్టేసి మాత్రం దయచేసి ఉంచొద్దండి. ఈ విధంగా మాత్రం ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడే నూరిన తాజా అల్లం పేస్ట్ లాగా ఉంటుంది.